హలో సినిఫైల్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సినిమా యూనివర్స్. ఈ రోజు మీ ముందుకు ఇంకో కొత్త సినిమా రివ్యూతో వచ్చాం. మూవీ నేమ్ డ్యూడ్, విచ్ ఈస్ డైరెక్టెడ్ బై కీర్త్ ఈశ్వరన్, స్టారింగ్ ప్రదీప్ రంగనాథ్, మమితా బైజు అండ్ శరత్ కుమార్. ఈ మూవీ గురించి చెప్పాలంటే ఒక్కటే మాట చెప్తా. డ్యూడ్ ఈస్ పర్ఫెక్ట్లీ కుక్డ్ అండ్ బ్రిలియంట్లీ సర్వ్డ్ విత్ ప్లెజర్ అండ్ ఐ కుడ్ స్టిల్ ఫీల్ ద టేస్ట్ ఆఫ్ ఇట్ అంతే. ఇంకా ఇన్ డెప్త్ రివ్యూలోకి మాట్లాడుకుందాం రండి. ముందుగా పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే ప్రదీప్ రంగనాథ్, వాట్ టు సే అబౌట్ దిస్ మ్యాన్. రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ నుంచి తన క్యారెక్టరైజేషన్, తన క్రేజీ పెర్ఫార్మెన్స్‌తో చితక్కొట్టేశాడు. ఆ మేనరిజమ్స్ ఇంకా ఆ స్క్రీన్ ప్రెజెన్స్ చాలా బాగున్నాయి. మూవీ మొత్తం మనం పీఆర్ వైబ్‌లోనే ఉంటాం. ఎమోషనల్ సీన్స్ దగ్గర తన ఎక్స్‌ప్రెషన్స్ అండ్ యాక్టింగ్‌తో ఆ ఆర్గన్ రోల్‌కి ఫుల్ జస్టిఫై చేసేశాడు. ఈ మూవీకి తన కాంట్రిబ్యూషన్ గురించి ఎంత మాట్లాడుకున్నా తక్కువే. అండ్ నెక్స్ట్ మమతా బైజు గురించి చెప్పాలంటే షీ ఈజ్ ఆల్సో జస్టిఫైడ్ ద రోల్. ఇంకా పెర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంది. లాస్ట్ ఇయర్ 'ప్రేమలు' మూవీతో మన తెలుగు ఆడియన్స్‌కి బాగా కనెక్ట్ అయింది. ఇప్పుడు ఈ మూవీతో గుర్తుండిపోతుందంతే. మంచిగా కనిపించింది స్క్రీన్ మీద. ఎమోషనల్ సీన్స్ కూడా చాలా బాగున్నాయి తనవి. నెక్స్ట్ శరత్ కుమార్ గారు, రోహిణి గారు దే డిడ్ ఎ డీసెంట్ జాబ్. అండ్ రెస్ట్ ఆఫ్ ది యాక్టర్స్ లైక్ సత్య, నేహా శెట్టి, హిద్రు అండ్ ఐశ్వర్య పర్లేదు ఉన్నంతలో బానే చేశారు. ఓవరాల్‌గా అందరూ బానే పెర్ఫార్మ్ చేశారు. లెట్స్ టాక్ అబౌట్ ద టెక్నికాలిటీస్. సినిమాటోగ్రఫీ బై నిఖిత్ భూమి వాస్ టూ గుడ్. ఆ కెమెరా మూవ్‌మెంట్స్ గాని, ఆ టేకింగ్ గాని చాలా బాగున్నాయి. మెయిన్‌గా యాక్షన్ సీక్వెన్సెస్‌లో. నెక్స్ట్ మ్యూజిక్ బై సాయ్ అభ్యంకర్. గుర్తుపెట్టుకోండి, హి ఈస్ ద నెక్స్ట్ బిగ్ థింగ్ హ్యాపెనింగ్ ఇన్ ఇండియన్ హిస్టరీ ఆఫ్ మ్యూజిక్. మ్యూజిక్కే మేజర్ అసెట్ ఈ మూవీకి. ఆ 'ఒరుం బ్లేడ్' సాంగ్ వచ్చిన తర్వాత మూవీ మీద ఇంట్రెస్ట్ ఎక్కడికో వెళ్ళిపోయింది. అదంతా ఎందుకు, నేను కూడా మూవీని డైరెక్ట్‌గా తమిళ్‌లోనే చూసాను ఆ సాంగ్ కోసం. మ్యూజిక్ పరంగా అయితే నేను ఫుల్ సాటిస్ఫైడ్ అయ్యాను. ఏ సీన్‌కి తగ్గట్టు ఆ సీన్‌కి ఆ సాంగ్‌ని వేరియేషన్స్‌తో కొట్టాడు చూడండి, అది హైలైట్ అసలు. ఇంకా తన మ్యూజిక్ గురించి చెప్తూ ఉంటే వీడియో మొత్తం తన గురించే చెప్పాల్సొస్తుంది. నెక్స్ట్ ఎడిటింగ్ బై భరత్ విక్రమన్ వాస్ గుడ్. యాక్షన్ సీక్వెన్సెస్‌లో ఆ కట్స్ చాలా బాగా యుటిలైజ్ చేసుకున్నారు. అండ్ ప్రొడక్షన్ డిజైనింగ్ బై లతా నాయుడు. చాలా బాగుంది. మూవీలో చాలా లొకేషన్స్ ఉన్నాయి. చాలా సెట్స్ అండ్ ప్రాపర్టీస్ ఉన్నాయి. అవన్నీ కూడా చాలా అథెంటిక్‌గా చూసుకున్నారు. ఆ ఎఫర్ట్స్ అయితే క్లియర్‌గా తెలుస్తున్నాయి. అండ్ స్టంట్స్ బై యానిక్ బెన్ అండ్ దినేష్ వాస్ డీసెంట్. నౌ కమింగ్ టు ద రైటర్ డైరెక్టర్ కీర్త్ ఈశ్వరన్. మ్యాన్, యూ నైల్డ్ ఇట్ లైక్ ఎ ప్రో. అండ్ డోంట్ సే దట్ ఇట్స్ యువర్ డెబ్యూట్ మూవీ. బికాజ్ అన్ని ఎమోషన్స్‌ని చాలా బాగా హ్యాండిల్ చేశారు. వాళ్ళు ఫస్ట్ నుంచి ఒక పాయింట్ కోసం భయపడుతూనే వచ్చారు. కానీ ఆ పాయింట్‌ని చాలా బాగా హ్యాండిల్ చేశారు. ఇంకా మన తెలుగులో కొన్ని కొన్ని మూవీస్ గుర్తొస్తాయి. ఇంకా వాటిని ఇన్‌స్పైర్ అయ్యారని మాత్రం మనం అనలేం. ఎందుకంటే ఎగ్జిక్యూషన్ అండ్ ట్రీట్‌మెంట్ చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. ఇంకా ఫస్ట్ హాఫ్‌లో కొన్ని కొన్ని పోర్షన్స్ లైట్‌గా స్లో డౌన్ అయినట్టే అనిపిస్తది. అలాని లాగ్ ఉండదు. ఫాస్ట్ పేస్డ్ స్క్రీన్ ప్లే అయితే వెళ్తూ ఉంటుంది. ఇంకా మూవీ వేరే లవ్ ట్రాక్ కూడా ఉంటుంది. అది మనం అంత కన్విన్సింగ్‌గా తీసుకోలేం. కానీ మిగిలిందంతా అయితే పీక్ థియేట్రికల్ ఎక్స్‌పీరియన్స్ అనే చెప్తా. ఇంకా కొన్ని క్యారెక్టర్ ఆర్క్స్ కూడా నాకు అంతగా ఏం అనిపించలేదు. కొంచెం లిబర్టీ తీసుకున్నట్టే అనిపించింది. ఓవరాల్‌గా 'కీర్తి ఈశ్వరన్' యూ ఆర్ ఇంటూ మై లిస్ట్ ఆఫ్ ప్రయారిటీ. ఫాస్ట్‌గా ఇంకో మూవీ తీసి రిలీజ్ చేసేయండి. వెయిటింగ్. బయటకి వస్తూ కూడా ఒక సాంగ్ ఫీవర్‌లో ఉండిపోయాను నేను. స్టోరీ ఇది అది ఏం అవసరం లేదు. మంచి వైబ్ అవుదాం మూవీతో అని అనుకుంటే ఖచ్చితంగా టికెట్స్ బుక్ చేసుకోండి. గుర్తుపెట్టుకోండి, 'ప్రదీప్ రంగనాథ్' ఇంకో హిట్ కొట్టేసాడు. ఈ రివ్యూ ప్యూర్‌లీ నా పర్సనల్ ఒపీనియన్ మాత్రమే. మీరు కూడా ఈ పాటికే సినిమా చూసేసి ఉంటే మీ ఒపీనియన్ కూడా కింద కామెంట్స్‌లో షేర్ చేసుకోండి. ఇలాంటి మరెన్నో రివ్యూస్ అండ్ సజెషన్స్ కోసం వెంటనే ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.